మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన కడపలో స్కూల్ లైఫ్ మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది మరెవరో కాదండి, మన కడప ప్రజలందరికీ సుపరిచితమైన మన పులివెందుల మహేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? సార్, మీ స్కూల్ లైఫ్ మూవీ యొక్క థీమ్ చెప్పండి. స్కూల్ లైఫ్ ఏంటి లేదు మేడం, మన కల్చర్ని అంటే మనము 1999 2000లో మనము ఏదైతే కల్చర్ నుంచి అంటే తాటాకతో పీకడం, చెల్లాకట్టె, తర్వాత బాల్సల బండి, డెంగ్ డాంగ్, కల్ముషలాట, ఇవి ఎన్నైతే గేమ్స్ ఉన్నాయి కదా మేడం, అప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్న కాలాన్ని ఇప్పుడు చదువుకొని అందరూ ఫారెన్కి వెళ్ళి ఉంటారు. మరి అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటారు మన అన్నోళ్ళు, అక్కులు కానీ ఎవరైనా కానీ. వాళ్ళందరికీ మన స్కూల్ డేస్, మన స్కూల్ లైఫ్ని ఏదైతే ఉందో ఆ స్కూల్ లైఫ్ని మళ్ళీ ఒకసారి ఈ సినిమా ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఈ చిన్న సన్నివేశం నేను మా ఊళ్ళో ఎప్పుడు చేసిన, అప్పుడు అందరూ కలిసి మనం అరుగుల కింద కూర్చొని మన పెద్దమ్మలతో, పెద్దనాన్నలతో, అక్క వాళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ భావాన్ని, ఆ జరిగిన తత్వాన్ని మళ్ళీ మన వాళ్ళకి గుర్తు చేయడానికి ఈ సినిమా కాన్సెప్ట్ రాసుకున్నాం. సార్, ఆడిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, మరి ఈ ఆడిషన్స్ ఉన్నాయని అందరికి ఎలా పాస్ చేస్తారు ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం. ఒక్కనే ఆలోచించాలి, ఒకనే వెళ్ళాలి. మా అన్న శ్రావణ్ మాస్టర్తో కానీ, హేమరెడ్డి అన్న కానీ, రమేష్ అన్న కానీ, రామ్ అన్న కానీ, వీళ్ళందరితో డిస్కషన్ చేసుకుంటున్నాను నేను. నాకు వేరే మీడియా ఏం సపోర్ట్ లేదు మేడం. నాకుండే పులిందల మహేష్ యూట్యూబ్ ఛానల్ కానీ, పులిందల మహేష్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏదైతే జనాలు చెప్పాలనుకున్నానో అది ఒక వీడియో రూపంలో నాకు నేనే సెల్ఫీ వీడియో తీసుకొని, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేస్తున్నా అని చెప్పి జనాలు చెప్తాను మేడం. అది చూసి నాలో నేను మాట్లాడే జెన్యూనిటీ బట్టి ఆడిషన్స్కి వస్తున్నారు. ఏ మీడియా సపోర్ట్ లేదు. ఈరోజు మీరు సుమన్ టీవీ సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు సార్ ఆడిషన్స్కి? అంటే క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఎంతమంది సెలెక్ట్ చేస్తున్నారు? మేడం, స్కూల్ లైఫ్ అనేది మనకు ఒక ఊరే తీసుకుంటున్నాం మేడం. ఒక ఊర్లో జనాలు, ఆ ఊర్లో క్యారెక్టర్ తండ్రి కానీ, నాన్న కానీ, చిన్నాడు కానీ, తమ్ముడు కానీ, అక్క చెల్లెలు కానీ క్యారెక్టర్ ఉంటాయి కదా మేడం. అలా 1000 క్యారెక్టర్స్ ఉన్నాయి మన దాంట్లో. మన సినిమాలో ఏదైతే క్యారెక్టర్లు ఉన్నాయో 1000 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పటికైతే ఒక 2000 మంది 200 పీపుల్ సెలెక్ట్ అయ్యారు మేడం. దీనికి నేను ఒక్కనే యజమాని కాదు, నా సినిమాలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు యజమానులే. మీరందరూ రండి, మనందరం సినిమా కలిసి చేసుకుందాం. ఇప్పుడు కొత్త కంటే ప్రొడ్యూసర్స్ ముందుకు రావడంలే, మీ ముందర డబ్బులు పెడితే ఏడొచ్చాయినా ఇది అని మాట్లాడుతున్నారు. ఇది అట్లా మనమే ప్రొడ్యూసర్, మన సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళే మన ప్రొడ్యూసర్స్. సో వాళ్ళందరినీ 1000 మెంబర్ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకొని షూటింగ్ తొందరలోనే June 25th వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం మేడం. 1000 పీపుల్స్ అంటే చాలా ఎక్కువ మంది అవుతారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు అసలు? మేనేజ్ చేసే విధానం ఏముంది మేడం, సింపుల్ మేడం. స్కూల్లోకి వెళ్తాంటాం, లేదా కాలేజీలోకి వెళ్తాంటాం, 5000 మంది 10,000 మంది ఉంటారు. సో వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారో మీరు క్వశ్చన్ అడగలేరు కదా వాళ్ళని. ఇది కూడా అంతే మేడం. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, వీళ్ళంతా ఉంటారు కదా మేడం, మేనేజ్మెంట్, వీళ్ళందరికీ డివైడ్ చేస్తుంటాం. అంటే ఒకటేసారి 1000 మంది వచ్చి యాక్టింగ్ చేయరు కదా మేడం. ఈ రోజుకి షెడ్యూల్స్ ఒక 50 మంది ఉంటారు. సో డైరెక్ట్ డిపార్ట్మెంట్కి మేనేజ్ చేసుకోవాలి. తన కథకి ఏం కావాలో, తన్ని ఎలా చూపించాలో తెలిసిన వాడే డైరెక్టర్ మేడం. ఆయన చేసుకోగలరు. ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి మేనేజ్ చేసుకోగలను మేడం. మీ ఒక్కజాన్చు షో అయితే చాలా పాపులర్ అయింది. అసలు ఎలా పెట్టారు, ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి చెప్పండి? ఫస్ట్ నేను హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్ చేసినా మేడం. అక్కడ నాన్న తిప్పలు పడి తర్వాత సీరియల్ చేశాను, సినిమాలు చేశాను. ఇక్కడ ఇంతమందిలో నేను పోరాడే శక్తి నా దగ్గర లేదు, ఒక్కనే కదా. మా ఊరికి వచ్చి చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ అవి వైరల్ అయిన తర్వాత కథ రాసుకున్నా మేడం, మా ఊరి సినిమా అని. మా ఊరి సినిమా అంటే ఏంటంటే, నేను లైఫ్లో ఏదైతే పడ్డానో తిప్పలు అదంతా ఒక స్టోరీగా రాసుకొని, ఒక ప్రొడ్యూసర్ని తీసుకొని, దానికి కొత్తలు మేడం 500 మంది పీపుల్స్ ఉన్నారు, దాంట్లో కూడా కొత్త వాళ్ళందరినీ తీసుకొని సినిమా చేశాం మేడం. అది చాలా బాగా ఆడింది, మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా వల్ల నాకు ఇప్పుడు దగ్గర 4 సినిమాలు చేస్తున్నాను మేడం. ఒక ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఈ మా ఊరు సినిమా చేసినప్పుడు అలా అందరూ వచ్చి నా మహేష్ అన్న ప్లీజ్ నా ఒక ఛాన్స్ అన్నారు. సో ఇంకా నేనేం ఆలోచించిన అంటే, ఇది కుదరదు బా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు జబర్దస్త్కి వెళ్ళాలని అప్పుడు చిన్న ఆశ ఉండే. నన్ను కనీసము జబర్దస్త్ గేట్ కూడా తొక్కినీళ్ళ మనోళ్ళు. అంటే అక్కడ ఏదో రికమెండేషన్స్, సమ్ ఆడిషన్స్, సంథింగ్ ఏదో ఉండే. నాకు ఇంకా అనిపించింది, అరే సినిమా వచ్చింది, పేరు వచ్చింది, నన్ను హైదరాబాద్ గేట్ తొక్కనీలే కదా, హైదరాబాద్ గేట్ తీసుకొచ్చి మా రాయలసీమలో పెట్టాలరా అని చెప్పేసి ఒక ఛాన్స్ షో అని క్రియేట్ చేసి ఏమన్నాతో కలిసి నేను పార్ట్నర్షిప్గా ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో, ఇది మన మిడిల్ క్లాస్ పవర్ ఏంటో చూపించడానికి సేమ్ జబర్దస్త్ లాగే వాళ్ళైతే టీవీలో చేస్తున్నారు, మేము యూట్యూబ్లోకి చేస్తున్నాం, నిర్ణయించుకొని పెట్టినాం మేడం. అక్కడ ఆడిషన్ పెడితే ఈరోజు 180 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 320 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు మేడం. మా దాంట్లో చేసేవాళ్ళు ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో ఉంది కదా,
ఇది ఫ్యామిలీ షోలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలా అయిపోయినాం మేమందరం. మనం ఒక ప్లేస్లో నిలబడ్డాం మేడం. మన తరపున ఒక 100 మంది నిలబడ్డారంటే రేపు పొద్దున మనకే ఒక 100 మందిలో ఒక 10 మంది గొప్పలేనారనుకో, ఈ పలానా స్టేజ్కి పులిందల మహేష్ వల్ల వచ్చినాం మేము అని చెప్పుకున్నారనుకో, నీ అమ్మకి ఇచ్చే గిఫ్ట్ అది. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? మా ఊరు సినిమాతో నేమ్ వచ్చింది. ఈ ఒక ఛాన్స్ పెట్టినప్పటి నుంచి మేము సొంత డబ్బులు, మా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాం మేడం. ఎవరు లేరు, నేను చేసేదానికి నాకు ఎవరు సపోర్ట్ ఉంటారు మేడం. ఏదన్నా నన్ను అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను అనమాట. ఈ డబ్బులు నేను కానీ హేమరెడ్డిని కానీ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి ఒక ఛాన్స్ పెట్టాం కదా మేడం. అది ఏమైపోయిందంటే మాకు డబ్బులు నథింగ్ మ్యాటర్, పేరు వచ్చేసింది మేడం. షో సక్సెస్ అయిపోవడం. దాని తర్వాత నాకు ఇప్పుడు చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఫస్ట్ సినిమా చంద్రబాను గారు అని చెప్పేసి, ఆయన ఢిల్లీలో లెక్చరర్. జయంత్ గారని ఆ సినిమా ప్రొడ్యూసరు. ఆ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1. రీసెంట్గానే భరతపురం ఏదో టైటిల్ పెట్టారు, అందులో నేను హీరోగా చేస్తున్నాను. విలన్లో మన అచ్యుత్ కుమార్ అని చెప్పేసి కాంతరలో మెయిన్ విలన్ ఉంటాడు మేడం. రాయలసీమ ప్రేమకథ అని అనంతపురం ప్రొడ్యూసరు, అనంతపురం డైరెక్టర్ అతను. గోపి వర్మ సార్ ఆయన నాకు అవకాశం ఇచ్చారు. త్రిశూల్ గారు దాని ప్రొడ్యూసరు. మెయిన్ హీరో వచ్చేసి మన యాంకర్ రవి అన్న. ఇందులో నేను సెకండ్ లీడ్ చేస్తున్నా హీరోగా. సుమన్ గారు, అజయ్ ఘోష్ గారు చాలా మంది ఉన్నారు మేడం. దాంట్లో కూడా ప్యాడింగ్ ఉంది మొత్తం, మంచి బడ్జెట్ అది. 3వ సినిమా వచ్చేసి థ్యాంక్ యూ రిమైండర్ వచ్చేసి మే 20 సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఎన్టీఆర్ సార్ బర్త్డే కాబట్టి ఆయన స్టార్ట్ చేసుకుంటున్నారు. ఆ డైరెక్టర్ వచ్చేసి ఆయన పేరు జాకట రమేష్. బాగా చేస్తారు మేడం, మంచి కాన్సెప్ట్. 3 సినిమా నాతో చేయబోతున్నాడు. 3 ప్రాజెక్ట్ మేడం అది. 4వ ప్రాజెక్ట్ వచ్చేసి స్కూల్ లైఫ్. నా కథకి కొత్త ముఖాలు కావాలి. సో అందుకోసం వాళ్ళకి చెప్పాను, కొత్త వాళ్ళతో పెడితే మాకు డబ్బులు ఆడుస్తాయి అన్నారు. కానీ ఒక వీడియో పెట్టాను సోషల్ మీడియాలో. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. నా సినిమాలో 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ 1000 మంది ఆర్టిస్టులు నా సినిమా ప్రొడ్యూసర్స్. ఈచ్ మెంబర్ 10,000 కట్టాలి. సో ఆ 10,000 ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి? నేను సినిమా చేస్తా, 1 కోటి రూపాయలు అప్పు తీసుకొని చేస్తా. కాబట్టి నేను ఎంతమందికి ఫోన్ చేసినా నా బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతని వాళ్ళకి పంచాలనుకున్నా. తండ్రి ఉంటే కొడుకు వాల్యూ తెలియదు మేడం. తండ్రికి ఏమన్నా అయితే కొడుకు వాల్యూ తెలుస్తుంది. తండ్రి వాల్యూ మా సినిమాలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఈచ్ మెంబర్ 10,000 పే చేయండి. నా సినిమాలో 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 1000 మంది ఒక్కొక్కరు 10,000 కట్టాలి. సో వీళ్ళు కో ప్రొడ్యూసర్గా పేరు పడుతున్న సినిమాలో అట్ ది సేమ్ టైం రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక డబ్బులు వస్తే మన డబ్బులు మనం రిటర్న్ తీసుకోవచ్చు అని ఒక భావన వాళ్ళకి చెప్పేసినాం మేడం. ఈరోజు అదే బాధ్యతగా వాళ్ళు వచ్చి డబ్బులు పే చేస్తారు. ఇప్పుడు 200 పీపుల్స్ మ్యాక్సిమం ఇంచుమించు సెలెక్ట్ అవుతున్నారు. దాంట్లో 100 మంది పే చేస్తారు, 100 మంది డేట్ చెప్పారు, వాళ్ళు కూడా పే చేస్తున్నారు. 800 మంది బ్యాలెన్స్ ఉన్నారు. ఈ వీడియో ద్వారా ఏమన్నా చూసినా కూడా రావచ్చు. ఈ సినిమాని 1 మంత్లో కంప్లీట్ చేయాలి, ఈ ఇయర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఎక్కువ లేట్ ఉంటే ఇవి జనాల డబ్బులు. సో వాళ్ళకి మనం తీసుకున్న ప్రతి రూపాయి సమాధానం చెప్పాలి. ఒకరు ఒక మాట అనకూడదు. ఆ బాధ్యత ఇవ్వకూడదు, ఆ ఆలోచన ఇవ్వకుండా వాళ్ళకి చేసిన సినిమాని క్యారెక్టర్లు ఇచ్చి ఆ సినిమాని తొందరగా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తే హ్యాపీ. సార్ మూవీ బడ్జెట్ గా మీరు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు హార్ట్ఫుల్ గానే మీకు సెండ్ చేస్తున్నారా లేకపోతే ఎలా సార్? అన్న మన వీడియో చూసావా, చూసిన తర్వాత మీకు ఓకేనా, ఫస్ట్ ఆర్ట్స్ తీసుకుంటాం మేడం. ఇక్కడ 10,000 ఇస్తేనే క్యారెక్టర్ కాదు మేడం, ఆ క్యారెక్టర్ తనకి యాప్ట్ అవుతే. ఇప్పుడు సపోజ్ ఒక 15 మంది పే చేశారు, వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చాం. యాక్టింగ్ లేకపోతే మేమేం చేస్తాం మేడం, వాళ్ళకు నేను రాసుకున్న కథలో క్యారెక్టర్ యాప్ట్ అవుతే, సెలెక్ట్ అయితే 10,000 పే చేయాలని అడుగుతున్నాను. కానీ అలాగే అతను సెలెక్ట్ అయిన తర్వాత డబ్బులు నా కష్టం ఉన్నా ఇదంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ సలహా, అన్న ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి, మీ బాధ్యత కాదు, మీ పేరెంట్స్ని అడగండి. ఇది పులిందల మహేష్ ఇలా సినిమా చేస్తున్నాడు, మేము చేయాలనుకుంటున్నాం, ఏ నాయన ఇట్లా 10,000 పెట్టాడు, దానికి ఇష్యూ చెప్పండి, ఇలా కోఆపరేటివ్ పేరు పడుతుంది, రేపు పొద్దున సినిమా రిలీజ్ డబ్బులు వస్తే కానీ మన డబ్బులు మనకు వస్తాయన్న, మనకంటూ ఒక బాధ్యత ఇవ్వడం కోసం అన్న ఇలా సినిమా చేశాడు కొత్తల కోసం అని చెప్పి వాళ్ళకి విషయం చెప్తాను మేడం నీట్గా. వాళ్ళు అంగీకరించి వాళ్ళకి నచ్చితే, మన మాటలు కానీ మనం చేసే ఆడిషన్ కానీ నచ్చితే కానీ వాళ్ళు పే చేస్తున్నారు. మీరు రీసెంట్ గా ప్రజా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేశారు, దాని గురించి చెప్పండి సార్. రామోజీ ఫిలిమ్స్ లో షూటింగ్ జరుగుతుంది మేడం. మా క్యారీ వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అజయ్ ఘోష్ గారు కాంబినేషన్ లో సీన్ నడుస్తుంది. కొద్దిసేపు కూడా ఎండకి నిలవలేక అప్పుడు అనుకున్నా, అరే వాళ్ళు క్యారీ వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు అది ఏది తెలీదు, ఉండి యాక్టింగ్ చేస్తా ఉన్నా, బయటకు వస్తానే సత్తంతా గారిపోయేది, కాళ్ళు వేడికి ఎక్కువైపోయేది, కొద్దిసేపు నిలవలేక యాక్టింగ్ చేయలేకపోయినా మేడం. బెగ్గర్స్ ఏమన్నా అన్న 10 రూపాయలు 20 రూపాయలు తింటామని వాళ్ళు అట్లా వెళ్తేనే కదా, వాళ్ళకి చెప్పులు ఉండవు పాపం. సో వాళ్ళకి ఏది ఎట్లా వెళ్ళాలి, ఏం కథ, మనం తినేస్తాం, వాళ్ళ కడుపును ఏదైనా తినడానికన్నా ఒక మన వంతు సాయం ఏదైనా చేద్దాం అనుకుని ఒక వీడియో పెట్టినా మేడం. అన్న ఈ ఎండాకాలం మాత్రమే, ఈ ఎండాకాలంకి ప్రజా టెస్ట్ పెడుతున్నా అన్న, తాతలు కానీ అవ్వ కానీ చాలా మంది బెగ్గర్స్ ఉంటారు రోడ్ సైడ్, వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలన్నా కూడా పాపం ఈ ఎండకి వెళ్ళలేరు. ఒక చేత చెప్పులు, ఒక గొడుగు, అలాగే ఒక పూట ఏదైనా అవుతుంది మధ్యాహ్నం పూట ఆ భోజనం ప్యాకెట్, ఒక 2 యాపిల్, ఒక అరటిపండు, ఇవి ఇవ్వాలనుకుని నేను ఒక వీడియో పెట్టినాను మేడం. ఇప్పుడు వాళ్ళు ఒక 10 రూపాయలు ఇస్తాను అనుకోండి, నా చేతిలో నాకు వచ్చిన రెమ్యులేషన్లో నేను ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక 60 మందికి పంచాను మేడం.
ఎండాకాలంలో చేసిన పని అది అలా పెట్టిందే ట్రస్ట్ మేడం అది. సరే, మీ ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా మందికి మంచి చేయాలని, వాళ్ళకి ఎంత నీడ్ ఉందో అవన్నీ వాళ్ళకి పొందేలాగా మీరు చూసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక్క ఛాన్స్ షోతో చాలా బాగా పాపులర్ అయ్యారు. ఆ షో ఇంకా బాగా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మా కోసం మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. మేడం వాల్యూ టైం ఇవ్వడం ఏంటి మేడం, మమ్మల్ని మీరు 10 మంది చూపిస్తున్నారు, దానికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలాంటి మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హార్ట్ఫుల్గా. సో చూసారు కదండి మన పులివెందుల మహేష్ గారి ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ తేజ్తో శిరీష, సుమన్ టీవీ కడప.